బైబిల్లో చూస్తే తన భక్తుల ద్వారా దేవుడు రాయించిన ఆ పరిస్థితి చూస్తే ప్రతిదీ ఒక పద్ధతి, ఒక ప్రాసెస్లో రాపిచ్చాడండి, ఒక క్రమంలో. 150వ కీర్తనలో అదంతా స్తుతించటమే, దేవుణ్ణి స్తుతించటం. మొట్టమొదటి చరణం చూస్తే యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించండి. మొట్టమొదట స్తుతిస్తూ ఎక్కడ స్తుతించాలో చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడ స్తుతించాలంట? పరిశుద్ధాలయములో ఆయన్ని స్తుతించాలంట. దేవునికి స్తోత్రం. అందుకనే మనం పరిశుద్ధాలయానికి వస్తున్నాం. లేకపోతే మనం కూడా రోడ్ల మీద తిరగవచ్చు, లేకపోతే మనకు కూడా పనులు ఉండే పని చేసుకోవచ్చు. ఏమండి, హ్యాపీగా పనులు లేవు మీకు, చక్కగా పనులు చేసుకోవచ్చు. ఎందుకు పరిశుద్ధాలయంలో ఉన్నాం ఈరోజు? ఎందుకు ఉపవాసం ఉండి పరిశుద్ధాలయంలో ఉన్నాం? ఆయన్ని స్తుతించటానికి, ఆయన్ని ప్రార్థించుకొనటానికి, ఆయన సన్నిధిలో గడపటానికి. పరిశుద్ధాలయంలో ఆయన ఉంటాడు కాబట్టి అందుకు పరిశుద్ధాలయంలోకి వచ్చాం. దావీదు భక్తుడు అంటాడు మొట్టమొదటగా, పరిశుద్ధాలయములో దేవుణ్ణి స్తుతించండి.